పల్నాడులో ఊళ్ళు వదిలిపోయేలా రెడ్ బుక్ పాలన జరుగుతోందన్నారు జగన్. వైసీపీ కార్యకర్త సాల్మన్ హత్యలో టీడీపీ ఎమ్మెల్యే చంద్రబాబు కూడా దోషులే అన్న జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి అన్నగాని. ఊళ్ళు విడిచిపెట్టిపోయే పరిస్థితిలోకి రెడ్ బుక్ రాజ్యాంగం నడిచింది అని అంటే, నడిపిస్తూ ఉన్నారు అని అంటే నిజంగా సిగ్గుపడాలి. వీళ్ళంతా పేదవాడు, ఈ దళితుడు, ఈ సామాన్యుడు, పాపం ఈ కార్యకర్త చూడ్డానికి పోయినాడు భార్యను. పోతే అటాక్ చేసి దారుణంగా రాడ్లతో కొట్టి చంపినారు. సిగ్గుండాలి ఏమన్నా. ఎస్పీలు, చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు, చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్, వీళ్ళంతా దోషులే. ఇద్దరు వ్యక్తులు వాళ్ళు గ్రామంలో జరిగితే, వాళ్ళ గొడవ జరిగి ఏదో జరిగి దాన్ని కూడా శవ రాజకీయాలు. మొన్న అదేమి పార్టీలకో లేకపోతే వేరే ఏదో ఒక వర్గాలకు చెందినటువంటి ఇది ఒకే ఊర్లో ఉంటారు, వాళ్ళకి ఏదో మాట వచ్చి కొట్టుకున్నారు, చనిపోయారు. అయినా కూడా తప్పకుండా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్షిస్తామో, మా ప్రభుత్వం చాలా గట్టిగా ఉందని కూడా మేము గతంలో చెప్పాము, వాళ్ళని మేము అరెస్ట్ చేస్తాం. మీలాగా వాళ్ళని ఇంకా హైప్ చేసి మేము ఇంకా ఉన్నత పదవులు ఇచ్చి మేము చేయమే. ఈ మనిషి నాయకుడు కాదు, పాలకుడు కాదు, అన్ని చెడ్డ అలవాట్లు, చెడ్డ గుణాలు ఉన్న ఒక తప్పుడు మనిషి. ఆయన ఉన్న అలవాటు, ఆయన కొడుకు ఆయన నేర్పించిన అలవాటు, చివరికి ఆయన పార్టీ వాళ్ళకి ఆయన చెప్పే అలవాటు ఏంది? దౌర్జన్యం చేయండి, మోసం చేయండి, తప్పులేదు, అబద్ధాలన్నా తప్పులేదు, వెన్నుపోట్లు పొడిచినా తప్పులేదు, అధికారమే ముఖ్యం, ఈ ఆయన నేర్పించేది. మీరు డోర్ డెలివరీ చేసిన వాళ్ళు తీసుకొచ్చి మీరు కౌన్సిల్లో పెడతారు, లేకపోతే మీ ఎంపీలు బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేస్తే మీరు ఇంకా వాళ్ళకి చప్పట్టు కొట్టి మీరు వాళ్ళని మీరు ఉత్తేజపరుస్తారు. మా దగ్గర అట్లా ఉండదు. ఏంది క్రెడిట్ చోరీ? మాకు మీ క్రెడిట్లు మాకొద్దు, మీ చోరీలు మాకొద్దు. మాకెవరు కూడా ఈ గులకరాయిలు కానీ, ఆయన కూడా క్రెడిట్ వల్ల గులకరాయి, లేకపోతే కోడికత్తి, లేకపోతే బాబాయ్ గొడ్డలి, ఆ క్రెడిట్లు ఎవరికి వద్దు. మాకు కావాల్సింది అభివృద్ధి.